మళ్ళీ మళ్ళీ అదే మోసం. అమరావతి నిర్మాణం పేరుతో 2015లో రైతుల నుంచి 34,000 ఎకరాలు సేకరించారు. 2018 నాటికి తొలి దశ పూర్తవుతుందని జీవోలో స్పష్టంగా రాసిపెట్టారు. ఇప్పటికి పుష్కర కాలం పూర్తి కావస్తోంది. ఇన్నేళ్లలో అక్కడ తాత్కాలిక నిర్మాణాలు తప్ప తట్టెడు మట్టి తవ్వింది లేదు, ఒక్క ఇటుక పెట్టింది లేదు, సిమెంటు బస్తా ఖర్చు చేసింది లేదు. 11 ఏళ్ల క్రితం భూములిచ్చిన రైతులకే ఇప్పటికీ న్యాయం జరగలేదు. వారికిచ్చిన ప్లాట్లు డెవలప్ చేయరు గాని విలువైన భూములేమో విదేశాల వాళ్ళకి ఇస్తారట. భూములిచ్చి త్యాగం చేసిన రైతులకేమో శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో ప్లాట్లు విసిరి కొట్టారు. ఈ మోసం తట్టుకోలేక, ఈ అన్యాయం భరించలేక తాజాగా రామారావు అనే రైతు గుండె ఆగిపోయింది. అయినా బాబు భూదాహం తీరలేదు. అమరావతి వేదికగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగలేదు. ఇప్పుడు రెండో దశ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే ట్రాకు, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తూ మరో 16,666 ఎకరాల భూసేకరణకు సిద్ధమయ్యారు. తుళ్లూరు మండలం వడ్డమానులో గ్రామసభ కూడా పెట్టేశారు. ఇప్పటి వరకు మొదటి దశలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయలేదు. వారి గోడు చెప్పుకుందామన వినేటటువంటి నాథుడు లేకుండా పోయాడు. ఇప్పుడేమో 16,000 ఎకరాలు కావాలని చంద్రబాబు గారు పురమాయిస్తే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ రైతుల పొలాలపై పడ్డారు. ఎటువంటి హామీలు ఇవ్వకుండా, ఎలాంటి చట్టం రూపొందించకుండా భూములు లాక్కుంటామంటే కుదరదని రైతులు తిరగబడ్డారు. 3 ఏళ్లలో అభివృద్ధి గ్యారంటీ అని రాసిస్తారా అంటూ నిలదీశారు. బాబును నమ్మి భూములిచ్చేందుకు ససేమిరా అన్నారు. అసలు తొలి దశలో భూములిచ్చిన రైతుల దుస్థితి ఏంటి, ఎలా ఉంది?